ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది మేము చిక్కిపోతున్నామండి, మాకు మజిల్ పెరగట్లేదు, నీరసంగా ఉంటుంది, ఇలాగా అనేక మంది ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు. అతి మధురం, దీన్ని మీఠీ లకడి అంటారు ఆయుర్వేదంలో. ములక్కి అని కూడా అంటారు దీన్ని. అతి మధురం, ఓకేనండి. దీన్ని నరాల బలహీనత ఉన్నవాళ్ళు, ధాతువులు తక్కువ ఉన్నవాళ్ళు, మజిల్ గ్రోత్ తక్కువ ఉన్నవాళ్ళు వాడుకుంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి ఇది. దీన్ని ఎస్టి మధుకం అని కూడా అంటారు. మధు ఎస్టి అంటారు, ఎస్టి మధు అంటారు. ఎందుకంటే తియ్యగా ఉంటుందన్నమాట. ఇది గురువిందాకు దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి. గురువిందాకు నమిలినా చాలాసేపు నోట్లో తీపి రుచి అని ఉంటుంది. ఇది తిన్నా కూడా చాలాసేపు నోట్లో తీపిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం చిరు చేతితో కలిపి ఉంటుంది ఈ రుచి, ఈ తీపి అనేది. ఇది మనం పౌడర్ చేసి జల్లిస్తూ ఉంటే కూడా మన గొంతుక, నోరు అన్నీ తీపి అయిపోతాయి. ఆ గాలిలో కలిసిన డస్ట్లో కూడా అంత స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి, తీపి కాబట్టి, తేనె లాంటిది కాబట్టి ఎస్టి మధు అన్నారు దాన్ని. దీనిని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు అన్నమాట. ప్రత్యేకంగా వేడి శరీరాలకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. లేహ్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ తేనెతోటి వాటితోటి చేస్తారు కాబట్టి చాలామందికి వేడి చేస్తూ ఉంటాయి లేహ్యాలు. అలాగ వేడి చేయకుండా శరీరం బలవాలి అంటే, మజిల్ గ్రోత్ రావాలి అంటే ఈ అతిమధురం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే, మీ శరీరం యొక్క బరువుని, మీ యొక్క ప్రాబ్లంని అర్థం చేసుకుని అరతులం నుంచి తులమున్నర వరకు అంటే 15 గ్రాముల వరకు కొంచెం నెయ్యిలో కలుపుకుని, నెయ్యి తేనె సమానంగా కలుపుకోవద్దండి. నెయ్యి తేనె పంచదార కలుపుకుని తినొచ్చు, లేదంటే తేనె పంచదార కలుపుకుని తినొచ్చు, లేకపోతే నెయ్యి పంచదార కలుపుకుని అతిమధురంలో కలుపుకొని చక్కగా ఒక లడ్డులా చేసుకుని ఈ మాత్రం తిన్నారనుకోండి, ఒక 20 to 30 గ్రామ్స్ దాకా మీ బాడీ వెయిట్ని బట్టి డోసు నిర్ణయించుకోండి. తిని పాలు తాగాలి. ఇలా కనుక మీరు ఒక నెల చేశారనుకోండి, తప్పనిసరిగా మీ బాడీ వెయిట్ అనేది డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మీరు వెయిట్ పెరగడం మొదలుపెట్టారో, మీ మజిల్ పెరగడం మొదలుపెట్టిందో, అప్పుడు మీకు 2 నెలలు కావాలా, 3 నెలలు కావాలా, ఇంకా సరిపోతుంది అనే వరకు దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల ధాతువులు విపరీతంగా పెరుగుతాయి. ధాతు వృద్ధికర ఔషధాల్లో సింగిల్ హెర్బ్ చాలా బాగా వాడుకోవచ్చు అన్నమాట. దీన్ని ఎవరైతే నరాల వీక్నెస్ ఉందన్నారో వాళ్ళు కూడా ఈ అతిమధురం అనే పౌడర్ని ఒక 10 నుంచి 20 గ్రాములు చక్కని ఆవు పాలలో కలుపుకుని కాసిన పాలల్లో తాగితే చాలా మంచి బలం వస్తుంది. అందులో కొంచెం పటిక బెల్లం కూడా వేసుకోండి, బ్రహ్మాండమైన బలం వస్తుంది. వచ్చి మ్యాన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. మీ శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల వచ్చే వ్యాధులన్నిటి నుంచి మిమ్మల్ని చక్కగా కాపాడుతుందండి. అదేవిధంగా దగ్గు వస్తుంది, తగ్గట్లేదు, బాగా ఎక్కువ దగ్గుగా ఉంది, శ్లేష్మం వల్ల వచ్చిన దగ్గు కానీ, గొంతుకులో పుండు, గొంతు నొప్పి, వీటికి ఏం చేయాలంటే 3 వేళకు వచ్చినంత 2 సార్లు తీసుకోండి. ఒక తమలపాకుని తీసుకుని చక్కగా దాని యొక్క తొడిమ సుత తీసేసి నీళ్ళలో కడిగి గుడ్డతో నీట్గా తుడిసి ఎటువంటి క్రిములు లేకుండా దాని ఈయన కూడా తీసేయండి. ఈయన అంటే మధ్యన ఉంటుంది కదా, అది తీసేయండి. దాంట్లో ఈ 2 సార్లు వచ్చిన దాన్ని వేసుకుని 1-2 తమలపాకుల్లో పాన్గా మడత పెట్టుకుని బుగ్గన పెట్టుకుని కొరుకుతా మధ్య మధ్యన దాని యొక్క రసం ఏదైతే వస్తుందో మీ లాలాజలంతో కలిపి ఊరిన రసం ఏదైతే ఉందో అది స్లోగా మింగుతూ ఉండండి. దీన్ని మీరు డే టైము, నైట్ టైము కూడా వాడుకోవచ్చు. పడుకునేటప్పుడు కూడా బుగ్గన పెట్టుకుని పడుకుంటే చాలా చక్కని రిలీఫ్ ఇస్తుంది అనమాట. మీరు థ్రోట్ పెయిన్ ఎన్నాళ్ళ నుంచో ఉంది, మాకు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక ధాతు వృద్ధికర ఔషధమే కాకుండా మీకు యాంటీబయాటిక్గా కూడా ఇది పనిచేస్తుంది. దీనిలో ఉన్న గొప్పతనం అది. అలాగే క్రిముల్ని చంపటం, బ్యాక్టీరియాని చంపటం, వీటిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకు దీన్ని బొగ్గన పెట్టుకుంటే తమలపాకు కూడా దగ్గు తగ్గుతుంది. దానికి దీన్ని కలపడం వల్ల ఈ 2 శక్తి రెట్టింపు అయ్యి గొంతుక యొక్క పుండు కానీ, గొంతుకులో నొప్పి కానీ, దగ్గు కానీ తగ్గించడానికి చాలా చక్కని రిలీఫ్ ఇచ్చే ఔషధం ఈ అతిమధురం అండి. ఇంకోటి ఏంటంటే, కటింగ్, ఏదైనా గమ్ముని చాకు తెగింది, లేకపోతే దేనివల్ల అయినా గాయం అయింది, ఆ గాయం తగ్గాలి అంటే అతిమధురం పౌడర్ని ఆ గాయం మీద వేసేసి దగ్గరికి నొక్కేసి కట్టేయండి.
సీమ్ పట్టనివ్వదు, గాయం చాలా తొందరగా తగ్గిపోతుంది. కొట్టుకుపోయిన గాయాలు కానీ, తెగిన గాయాలు కానీ, దెబ్బల వల్లగా తగిలిన గాయాల మీద ఇది జిమ్ముతూ ఉంటే అక్కడికి బయట నుంచి క్రిమిని రానివ్వకుండా కాపాడి అక్కడ ఉన్న బ్యాక్టీరియాను కూడా అభివృద్ధి చేసి స్ట్రెంగ్త్నిచ్చి వెంటనే ఆ గాయాలు తగ్గించడానికి, తెగిన గాయాలని కూడా తగ్గించడానికి చాలా చక్కగా ఈ అతిమధురం ఉపయోగపడుతుందండి. ఎన్నో రకాలు, దీన్ని అనేక రకాల లేహ్యాల్లో కలుపుతూ ఉంటారు. చాలా రకాల లేహ్యాల్లో అతిమధురం తప్పనిసరిగా కలుపుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఓన్లీ శిలాజిత్తు లేకపోతే అశ్వగంధ ఇలాంటివే బలమైనవి అనుకుంటున్నారు. కాదండి, బలమైనవి అనేక రకాలు ఉన్నాయి. తెల్ల నేలతాడి అంటే సఫేద్ ముస్లి అంటాం కదా, అది కాళీ ముస్లి, అలాగా ఎన్నో రకాలు అన్నమాట. గొబ్బి గింజలు, దోలగొండి గింజలు, నేలకంద, అడవి కంద అంటాం, పాలకంద అంటాం దాన్ని. ఓకే, ఇలాగా అనేక రకాల మూలికలు ఉన్నాయండి. ఇవన్నీ కలుపుకున్నా కూడా అద్భుతమైన లేహ్యాలు మీరు చేసుకోవచ్చు. ఓన్లీ అతిమధురం తినటం వల్ల చిక్కిపోయిన వాళ్ళు బలవడానికి చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఇమీడియట్గా మీ నీరసాన్ని తగ్గించి బలాన్ని ఇవ్వాలంటే అతిమధురం ఒకటి వాడుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, నమస్కారం.